14వ శతాబ్దంలో రాజస్థాన్లోని సాతికా గ్రామంలో ఒక చరణ్ వంశానికి చెందిన ఒక కుటుంబంలో ఒక బాలిక జన్మించింది. ఆమె పేరు రిదుభాయ్. కాని ఆమె పుట్టిన క్షణం నుంచే ఆమె సాధారణ శిశువు కాదని గ్రామస్థులు గ్రహించారు. ఆ బాలిక ఏడ్చినప్పుడు కూడా ఆమె ముఖంలో శాంతి ఉండేది. ఆమె చూపులో భయం ఉండేది కాదు. ఆమె స్పర్శలో ఓ విచిత్రమైన తాపత్రయముండేది. గ్రామ పెద్దలు ఇలా అనుకునేవారు, ఈ పిల్లలో ఏదో దైవిక శక్తి ఉంది. బాల్యం నుంచే దైవలక్షణాలు. రిదుభాయి చిన్నప్పటినుంచే ఇతర పిల్లల్లా లేదు. ఆకలితో ఉన్నవారికి తిండి పెట్టేది, జంతువులతో భయం లేకుండా మెలిగేది. విషసర్పాలు కూడా ఆమెకు హాని చెయ్యలేదు. ఎడారి ప్రాంతంలో నీటి కొరత ఉన్నా ఆమె అడుగుపెట్టిన చోట నీటి జాడ కనిపించేది. ఇవన్నీ చూసి ప్రజలు ఆమెను దేవీ అవతారంగా నమ్మడం ప్రారంభించారు. సాంప్రదాయం ప్రకారం రిదుభాయికి వివాహం జరిగింది. కాని ఆమె భర్తతో సంసారం చేయలేదు. ఆమె లౌకిక జీవితాన్ని తిరస్కరించింది. ఆమె స్పష్టంగా ప్రకటించింది, నేను గృహస్థ జీవితం కోసం రాలేదు, నేను దేవీ కార్యం కోసం భూమికి వచ్చాను. అప్పటినుంచి ఆమెను కార్నీ మాత అని పిలవడం ప్రారంభించారు. కార్నీ అంటే చేసినది సత్యమయ్యే శక్తి. కార్నీమాత రాజస్థాన్ ఎడారుల్లో సంచరిస్తూ గ్రామగ్రామాలకు ఆశీర్వాదాలిచ్చింది. ఆమె నడిచిన చోట కరువు తగ్గింది, పంటలు పండాయి, ప్రజలకు ధైర్యం వచ్చింది. ఆమె మాటను రాజులు కూడా ధిక్కరించలేదు. బీకానేర్కు చెందిన యువరాజు రావ్ బీకా తనకు ఒక సొంత రాజ్యం కావాలని కోరుకున్నాడు. అతడు కార్నీమాతను ఆశ్రయించాడు. కార్నీమాత చిరునవ్వుతో ఇలా చెప్పింది, ఈ ఎడారి భూమిలో నీవు రాజ్యాన్ని నిర్మిస్తావు. కాని అది నీ బలంతో కాదు, నా ఆశీర్వాదంతో. ఆ మాటలే బీకానేర్ రాజ్యస్థాపనకు బీజం. అప్పటినుంచే బీకానేర్ రాజవంశం కార్నీమాతను తమ కులదేవతగా పూజించింది. దేవి మహిమ రోజురోజుకీ విస్తరించింది. కార్నీమాత వ్యాధులను నయం చేసింది, పిచ్చివారిని సాధారణంగా మార్చింది, అన్యాయ రాజులను శిక్షించింది. ప్రజల నమ్మకం మరింత బలపడింది. ఆమె మనిషి కాదు, ఆమె నడిచే దేవత. ఇప్పుడు కథ మలుపు తిరుగుతోంది. ఇక్కడే ఎలుకల దేవాలయ రహస్యం మొదలవుతోంది. కార్నీమాతకు తన కుటుంబం అంటే అపారమైన ప్రేమ. ఆమెకొక దత్తపుత్రుడు ఉండేవాడు. అతడి పేరు లక్ష్మణ్. లక్ష్మణ్ కేవలం ఒక బాలుడు కాదు, అతడు కార్నీమాతకు హృదయస్పందనలాంటివాడు. ఆ బాలుడి నవ్వు ఉంటే దేవీ ముఖంలో వెలుగు మెరుస్తుండేది. ఒకరోజు లక్ష్మణ్ గ్రామానికి బయట ఉన్న ఒక చెరువు వద్దకు వెళ్లాడు. ఎడారి ప్రాంతం, నీరు అమూల్యం. కాని ఆ చెరువు మరణానికి ద్వారమని ఆ బాలుడికి తెలియదు. అజాగ్రత్తగా అతడు చెరువులో జారిపడ్డాడు. నీటి లోతు ఎవరికీ అంచనాలేదు. లక్ష్మణ్ మృతి చెందాడు. వార్త కార్నీమాత చెవిన పడగానే ఆమె దేవత అయినా ఆమె హృదయం తల్లిదే. ఆమె కన్నీళ్లు ఎడారి మట్టిని తడిపాయి. గ్రామమంతా వణికిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? దేవి కోపిస్తుందా? కాని కార్నీమాత కోపించలేదు. ఆమె న్యాయం కోరింది. కార్నీమాత తన తపోబలంతో నేరుగా యమలోకానికి వెళ్ళింది. అక్కడ మరణాధిపతి యమధర్మరాజు సింహాసనంపై కూర్చున్నాడు. యముడు ప్రశాంతంగా అన్నాడు, దేవి, అతడు తన కర్మఫలాన్ని అనుభవించాడు. అతని ఆత్మ ఇప్పటికే తదుపరి జన్మకు వెళ్ళిపోయింది. ఇక్కడే సంఘర్షణ. ఒకవైపు ధర్మచక్రం, మరోవైపు దేవీ సంకల్పం. కార్నీమాత స్వరం మారింది, నా వంశం అతడు, నా భక్తుడు, అతడికి మరణం లేదు. యముడు తలవంచి చెప్పాడు, దేవి, నీ శక్తి నాకు తెలుసు దేవి, కాని ధర్మం మారదు. ఆ క్షణంలో సృష్టి కంపించింది. కార్నీమాత కొద్దిసేపలు మౌనంగా నిలిచింది. ఆ తరువాత చిరునవ్వుతో ఇలా చెప్పింది, సరే యమా, నా వంశానికి ఇకపై నీవు అధికారి కాదు. యముడు ఆశ్చర్యపోయాడు. దేవి కొనసాగించింది, నా కుటుంబంలో మరణించినవారు నేరుగా మోక్షానికి పోరు. వారు ఎలుకలుగా జన్మిస్తారు. ఎలుకలుగా జన్మించి
మళ్లీ నా వంశంలోనే మానవజన్మ పొందుతారు. ఇది శాపం కాదు, ఇది వరప్రసాదం. అప్పుడే ఎలుకలు అపవిత్రం అన్న భావన అక్కడితో ముగిసింది. కార్నీ మాత ప్రకటించింది, ఈ ఎలుకలు నా సంతానం, వీటిని తాకడం పుణ్యం. అందుకే ఆలయంలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. వాటికి ఆహారం సమర్పిస్తారు. అవి తిన్న ప్రసాదం భక్తులు స్వీకరిస్తారు. ఎందుకంటే అది దేవీ ఆశీర్వాదం. ఆలయంలో కొన్ని తెల్ల ఎలుకలు ఉంటాయి. వాటిని కబా అంటారు. నమ్మకం ఏమిటంటే తెల్ల ఎలుక కనిపిస్తే కార్నీమాత స్వయంగా దర్శనమిచ్చినట్లే అని భక్తులకి. అందుకే భక్తులు గంటల వరకు వేచిచూస్తారు. కార్నీమాత తన జీవితకాలంలో ఎడారుల్లో సంచరిస్తూ అనేక ప్రాంతాలను పవిత్రం చేసింది. కాని ఆమె శాశ్వత నివాసంగా ఎంచుకున్న ప్రదేశం డెస్నోక్, బీకానేర్ సమీపంలోని చిన్న గ్రామం. ఈ ప్రదేశంలోనే కార్నీమాత తపస్సు చేసింది, అద్భుతాలు చేసింది, భక్తులకు దర్శనమిచ్చింది. కార్నీమాత మహిమ దూరదూరాలకు వ్యాపించింది. బీకానేర్ మహారాజులు ఆమెను తమ కులదేవతగా స్వీకరించారు. కాలక్రమేణా మొదట చిన్న మందిరం, తరువాత రాతి మందిరం, చివరికి భవ్యమైన మార్బుల్ నిర్మాణం. ఈ ఆలయాన్ని బీకానేర్ రాజు గంగాసింగ్ 20వ శతాబ్దంలో విశాలంగా పునర్నిర్మించాడు. ఈ ఆలయంలో మీరు గమనించే మొదటి విషయం, ఏ తలుపులూ లేవు. ఎలుకలు స్వేచ్ఛగా తిరగడానికి, అవి బయట లోపల వెళ్లడానికి ఎలాంటి అడ్డంకీ లేకుండా ఆలయం ఇలా నిర్మించారు. లోపల వెండి తలుపులు, కార్నీమాత విగ్రహం, గోడల వెంట ఎలుకల దారులు, ప్రసాద పాత్రలు. ఇది మానవుల కోసం మాత్రమే కాదు, ఇది ఎలుకల కోసం కూడా ఆలయం. ఈ ఆలయంలో 20,000కు పైగా ఎలుకలు నివసిస్తాయి. కాని ఎవరినీ కరిచిన ఘటన లేదు. ఎలాంటి వ్యాధి వ్యాప్తి లేదు. ఎలుకల వల్ల అపవిత్రత లేదు. వైద్యులు ఆశ్చర్యపోతారు. శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారు. కాని భక్తులు చెప్పేది ఒక్కటే, ఇవి సాధారణ ఎలుకలు కావు, ఇవి కార్నీమాత సంతానం. ప్రతిరోజు పాలు, లడ్డూలు, ధాన్యాలు, చక్కెర ఎలుకల కోసం ప్రత్యేకంగా సమర్పిస్తారు. ఎలుకలు తిన్న ప్రసాదాన్ని భక్తులు కూడా స్వీకరిస్తారు. కార్నీమాత సుమారు 151 సంవత్సరాలు భూమిపై జీవించింది. ఒకరోజు ఆమె డెస్నోక్లో ఒక గుహలోకి ప్రవేశించింది. ఆమె శిష్యులు వేచి చూశారు. కాని ఆమె తిరిగి రాలేదు. అక్కడే ఆమె దేవతగా లీనమైందని భక్తుల విశ్వాసం. మనుషులు తక్కువగా చూసిన జీవిని కార్నీమాత దైవస్థాయికి తీసుకెళ్ళింది. మరణం శాశ్వతమని యముడే చెప్పాడు. కాని కార్నీమాత మరణానికే సరిహద్దులు వేసింది. ఎలుకల రూపంలో జీవించడం శాపం కాదు, అది దేవీ కరుణతో ఇచ్చిన విరామం. ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడు ఒక ప్రశ్నతో బయటికి వేస్తాడు, పవిత్రత అంటే ఏమిటి? జీవి చిన్నదా పెద్దదా కాదు, భక్తి ఉన్నచోటే పవిత్రత. డెస్నోక్ ఆలయం మనకు నేర్పేది ఒక్కటే, దేవుడు మన రూపాన్ని చూడడు, మన విశ్వాసాన్ని చూస్తాడు.